హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మరొకసారి మీ ముందు మరొక కొత్త స్టోరీతో వచ్చానండి. ఈ పాత స్టోరీ ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఒకవేళ చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. అలాగే ఛానల్లోకి వెళ్ళి కూడా చెక్అవుట్ చేయొచ్చు. మీరు ఒకవేళ కింద డిస్క్రిప్షన్లో లింక్ లేకపోతే మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక నాట్ ఏ రియల్ స్టోరీ బట్ బేస్డ్ అపాన్ ద రియల్ స్టోరీస్ అండి. ఒక అబ్బాయి అంటే అబ్బాయి కాదు, మ్యారీడ్ పర్సన్. ఒక 35 to 38 ఇయర్స్ ఉంటాయి. ఆయన ఇక్కడ మనకి ఏ పని దొరుకుతలేదని చెప్పేసి అదే కర్ణాటకలో మంచి జీతం ఇచ్చే, అంటే ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ది చెప్తలేనండి. ఒక 1975 to 1980 మధ్యలో కర్ణాటకలో మంచి శాలరీస్ ఇస్తున్నారు ఇదే పని మీద అని చెప్పి వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్తో అట్లా అక్కడ మాట్లాడిపించి అక్కడ జాబ్లో జాయిన్ అవుతాడండి. ఇక యాజ్ యూజువల్గా రైస్ మిల్లోనే వర్క్ చేస్తాడు ఆయన. అప్పట్లో నెలకి రూ. 650 రూ. 550 సంథింగ్ వచ్చాయండి. చాలా హై అమౌంట్. ప్లస్ దాంట్లో సూపర్వైజర్ కింద అంటే అందరికీ వర్క్ చెప్పే పెద్ద రోల్లో ఈయన చేస్తారు. అప్పట్లో 450 అండి. అప్పట్లో ఇంటి రెంట్ చూసుకున్నాను ఒక రూ. 60 రూ. 70, మా అయితే రూ. 150 వరకు ఉందండి. ఊరి చివరన ఒక రూ. 150 అట్లా మంచి విశాలమైన ఇల్లు దొరికిందండి. అంటే విశాలమైన ఇల్లు అంటే ఇప్పట్లో లెక్క బిల్డింగ్లో 5-6 ఫ్లోర్కి ఒక 3 రూమ్లు లేదా 4 రూమ్లు అట్లా కాకుండా ఒక సర్కిల్గా ఇల్లు అనేది ఉండి ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫోర్ సైడ్స్లో 4 ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. ఇక మధ్యలో బావి, వాళ్ళు రెగ్యులర్గా వాటర్ వాడుకోవడానికి అట్లా. ఈ అబ్బాయి ఏంటంటే ఫస్ట్ ఈయన పోయి అక్కడ సెటిల్ అయ్యి ఒక 6 to 7 months తర్వాత జాబ్ అనేది ఓకే నేను చేయగలుగుతాను అని కొంచెం వెనకాల మనీ ఉంచుకుని అప్పుడు ఫ్యామిలీని తీసుకొద్దామని ప్లాన్ ఉన్నాడు. అంతకుముందు మామూలుగా రైస్ మిల్ వాళ్ళు ఇచ్చిన చిన్న రూమ్లో ఉన్నాడండి. ఒక 6 months తర్వాత ఓకే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, జాబ్ అయినా కానీ ఒక 2 years వరకు సర్వైవ్ అవ్వచ్చు అన్న రీతిగా సంపాదించుకుని పై డబ్బులు అన్నీ సంపాదించుకుని ఒక 8 to 9 months తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, ఒక 10 years కొడుకు, ఒక 11-12 years పాప ఉంటుంది. వాళ్ళని తీసుకురావడానికి వెళ్తాడు. ఇక తీసుకొచ్చి ఇంకా రొటీన్గా డైలీ జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఒక బావి ఉంటుంది కానీ ఆ బావిలో నీళ్ళు అనేవి అస్సలు ఉండవండి. ఇదే అండి మన టైటిల్ వచ్చేసి నీళ్లు లేని నల్ల బావి. ఇక బావిలో నీళ్ళు అనేవి ఉండవండి. ఇక ప్లస్ వాళ్ళకి రోజుకి కుళాయి వస్తుంది. ఇక కుళాయిలో నీళ్ళు పట్టుకోవడము, ప్లస్ ఇక ఊరికి ఒక 2-3 kilometers దూరం వెళ్తే మనకి బట్ట ఉత్తుకోవడానికి సముద్రంలో నీరు, అదే ఒక కాలువలు ఎక్కువ ఉంటే బట్ట ఉత్తుకోవడానికి అక్కడ నీళ్ళు, పిల్లలు స్నానాలు చేయడానికి అన్నీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 1 to 2 kilometers దూరం డిస్టెన్స్లో అది ఉంటుంది. ఇక బావి అనేది ముసుగులే అంటే పక్కన వాళ్ళ పక్కన రూమ్లు, పక్కన బిల్డింగ్ వాళ్ళ బావి ఇచ్చినదే, పక్కన సైడ్స్ ఉంటాయి కదండి ఇంకొక కంపార్ట్మెంట్ అన్నట్టు. అలా బావిలో కూడా నీళ్ళు వాడుకుంటారు అవసరం ఉన్నప్పుడు. ఆ బావిలో ఒక దగ్గర ఆ ఇల్లు వచ్చేసి మనకు 150 సంవత్సరాల క్రితం కట్టిందండి. ఆ బావిలో కూడా దగ్గర 70-80 సంవత్సరాల వరకు బావిలో ఒక్క చుక్క నీళ్ళు అనేది కనిపించదండి. ఇక యాజ్ యూజువల్గా మార్నింగ్ వర్క్ వెళ్ళిండు, ఈవినింగ్ వస్తాడు. ఇక తన బెడ్రూమ్లో పడుకున్నప్పుడు రకరకాల సౌండ్స్, నీళ్ళ సౌండ్స్, నీళ్ళలో మునిగిపోతున్నట్టు, నా కొడుకు నీళ్ళలో మునిగిపోయాడు, కాపాడు 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 అని చెప్పి ఒక తల్లి వేదన అనేది ఈయనకి వినపడటం. అది ఈయనకే కాకుండా ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్యకి వినపడడం, ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలకి వినపడడం, వాళ్ళు భయపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ప్లస్ ఇది ఏమనుకుంటే అంత మన నిద్రలో అట్లా మనం మేబీ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంటే అట్లా అయ్యి ఉండొచ్చు. అంతేగాని చాలా మంచి ఇల్లు, అందరినీ అడిగే తీసుకున్నానని చెప్పి ఇక సర్ది పెట్టడం డైలీ అయిపోతుందండి. ఇక చుట్టుపక్కల భారీగా ఇక పని చేసుకుంటూ మాట్లాడుతుండగా అంటారు, ఆ రూమ్లో ఎందుకున్నావు, మా ఎవ్వరికి వినపడని సౌండ్ ఆ రూమ్లోని బావిలోని మునిగిపోయినట్టు, తల్లి కాపాడమని, నా కొడుకుని కాపాడమని చెప్పినట్టు అలాంటి సౌండ్స్ వస్తాయి. దగ్గర ఒక 7-8 ఫ్యామిలీస్ 1 year తిరగకుండానే వెళ్ళిపోయినారు, మీరు అదే రూమ్ ఎందుకు తీసుకున్నారు, తక్కువ రేటుకి వచ్చిందా అని చెప్పి ఇక చుట్టుపక్కల దెబ్బకొచ్చడం ఇక జరుగుతుందండి. ఇక ఇదే వచ్చి వీళ్ళ భార్య ఆయనకు చెప్తుందండి,
అవన్నీ నమ్మకు, మనకు తక్కువ రేట్కి ఇచ్చారని చెప్పి ఓనర్లు జర మనకి క్లోజు, మనకు తక్కువ రేట్కి ఇచ్చారని చెప్పి అలా కుళ్ళు ఉంటుంది, అంతేగాని ఇదంతా రియల్ కాదు అని చెప్పి ఆ అబ్బాయి అలా భార్య అని ఇక నచ్చ చెప్తాడు. ఇక డైలీ అయ్యే సౌండ్స్, ఒక్కొక్కసారి గజ్జల సౌండ్ వస్తుంది, ఒక్కొక్కసారి రా 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 నా బాబు నువ్వే కాపాడగలుగుతావు, నువ్వు తప్ప నా బాబుని ఎవ్వరు కాపాడలేరు, రా నిద్ర లెగిచిరా అని చెప్పి ఒకటే సౌండ్స్ వస్తాయండి. ఇక డిపెండ్స్ అండి, ఒకరోజు ఒకలాగా వస్తుంది, ఒకరోజు ఒకలాగా వస్తుందండి. ఇక ఇక ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే ఇక అన్ని క్యాజువలే, మనం పట్టించుకోకుండా మన రూమ్లో మనమే ఉంటే అయిపోతుంది, బయటికి వెళ్ళకుండా అని చెప్పి అట్లా ఒక 2.5 to 3 months వరకు గడిచిపోద్దండి. ఇక మంచిగా సెటిల్ అయిపోయారు వచ్చి. మధ్యలో ఒక 1.5 month వరకు ఇలాంటి సౌండ్స్ ఏమి వినపడమండి వాళ్ళకి. ఇక మంచి కొనసాగుతున్న టైంలో మళ్ళీ సౌండ్ స్టార్ట్ అవుతాయండి. సౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఒకరోజు ఇదంతా కాదు, ఏమైంది అని చెప్పి చూడ్డానికి వెళ్తారండి. ఇక చూడ్డానికి వెళ్తాడు ఆయన. వెళ్ళేసరికి చూస్తుంటే బావిలో నీళ్ళు కనపడతాయండి. బావిలో నీళ్ళు కనపడి ఒక నల్ల ఆకారం ఇట్లా చేయి పైకి లేపి నన్ను కాపాడండి అంటది. ఇక వెనకాలకి ఇట్లా తిరిగి చూడంగానే వెనకాల ఒక నల్ల ఆకారం అండి, తెల్ల మొహం ఉండి నల్ల ఆకారము, నా కొడుకుని కాపాడు, నువ్వే కాపాడగలుగుతావు అని అంటాడు. ఈయన భయంతో ఒకేసారి ఇట్లా ఉరుతాడు. ఇట్లా కళ్ళు తెరుచున్నా ఇద్దరు మాయిపోతే బావి చూస్తే అట్లాగే ప్లేన్గా ఉంటుంది, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా. ఈ ఒర్రుడు చూసి చుట్టుపక్కల నిద్రలోకి లేచి వచ్చారంటే ఇట్లా అయింది, నాకు ఇట్లా అయిందంటే ఇదంతా మీరు ఏదో వర్క్లో స్ట్రెస్ అయిపోయి ఉండి మీకు అట్లా అనిపించుంటుంది, కానీ ఇక్కడ అలాంటి ఏవి లేవని చెప్పేసి అంటారు. ఇక ఓనర్కి ఒకసారి ఇక వెళ్ళి మాట్లాడుతూ ఓనర్తో కూడా ఇవన్నీ ఏం లేవు, మీరు వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందేమో మీకు, అందుకే నా ఆలోచనలో చెడ్డ ఆలోచనలు అనేవి మీకు వస్తున్నాయి అని చెప్పి ఓనర్ అనేది ఇక మాట కప్పి పెడతాడు. ఇక అట్లా కాకుండా మళ్ళీ యాజ్ యూజువల్గా వర్క్ వెళ్ళిపోవడం రావడం అవుతుంది. మళ్ళీ ఒక 15 days తర్వాత సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ డోర్ తెరుచుకొని వెళ్ళి చూస్తాడు. వెళ్ళి చూడగా మళ్ళీ అదే ఆకారం, నన్ను కాపాడని చెప్పి నీళ్ళలో కనపడ్డాము. ఈసారి ఒకటి కాదు 2 ఆకారాలు నీళ్ళలో కనపడతాయండి. ఇక అట్లా కాకుండా పక్కన వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పిల్లల్ని కాపాడండి, చనిపోతున్నారు అంటారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లో కళ్ళు ముయ్యాలంటే భయం వేస్తుంది, కళ్ళు తెరవాలంటే భయం వస్తుంది, లోపలికి వెళ్ళనిస్తలేరు, అడ్డు పడుతున్నారు, మీరు తప్ప ఎవరు కాపాలేరు అని చెప్పి మళ్ళీ అదే ఇన్సిడెంట్ గట్టి కొడతాడు. ఉర్రంగానే చుట్టుపక్కల అందరూ వచ్చేసరికి మొత్తం ఖాళీగా ఉంటుంది, బావిలో ఒక చుక్క నీళ్ళు ఉండదండి. సేమ్ అట్లాగే జరుగుతూ ఉంటుంది. ఇక ఇది కాదు, ఇల్లు మారదాం అనుకున్న టైంలో చూసినా కానీ ఆ సమయంలో ఎక్కడ ఇల్లులు దొరకవండి. మళ్ళీ ఇల్లు దొరకాలంటే మళ్ళీ ఒక 10-15 kilometers వరకు దూరంలో వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి 20 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇది మళ్ళీ ఎవరు బాధపడతారు, తిరిగి ఊరు వెళ్ళలేరు, ఎందుకంటే ఊరికి డబల్ సంపాదన వస్తుంది. ఇక్కడ ఉండాలంటే ఈ భయం, ఇదంతా కాదని చెప్పి ఈ అన్న మంది కావని చెప్పి డైలీ హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటాడండి. ఇక 1.5 month వరకు మళ్ళీ ఏం కలలని ఏం జరగవండి. మళ్ళీ 2.5 to 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయండి సేమ్. ఇదంతా కాదని చెప్పి ఓనర్ని గట్టిగా పట్టుకుని అడుగుతాడండి, ఏమైంది, నా ఒక్కడికే వస్తున్నాయి, అదొక్క రూమ్లోనే, చుట్టుపక్కల ఎవరినన్నా అదొక్క రూమ్లోనే వస్తాయి, వేరే రూమ్లో రావు అని అన్నారు. అయితే అప్పుడు ఆ ఓనర్ చెప్పిన స్టోరీ ఏంటంటే అండి, ఒకప్పుడు ఒక 55-60 ఏళ్ళ క్రితం ఒక మంచి ఫ్యామిలీ అనేది దీంట్లో ఉండే. వాళ్ళ బాబు పాప అనేది బావిలో పడిపోవడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వరు కాపాడడానికి రమ్మని చెప్పినా ఎవ్వరు రాలేదు. ఎందుకంటే అక్కడ తండ్రికి ఈత రాదు, తల్లికి ఈత రాదు, కాపాడాలన్నా కానీ ఎవ్వరికి రాదు. నా పిల్లల్ని నేనే కాపాడుకుంటా అని చెప్పి తండ్రి దూకేసిండు లోపలికి. ఆ తండ్రి కూడా ఊపిరాడకుండా పిల్లలతో పాటు చనిపోయి ఆ బాధ చూడలేక ఆ తల్లి కూడా అక్కడే ప్రాణం వదిలిందండి. అప్పటి నుంచి మా పిల్లల్ని కాపాడడానికి చుట్టుపక్కల ఎవ్వరు రాలేదని చెప్పి ఆ రూమ్లో ఏ ఫ్యామిలీ దిగినా కానీ వాళ్ళొక్కరికి ఇది కనిపిస్తుందండి అని చెప్పారు. ఇక ఈ అబ్బాయి అంటాడు, ఇవన్నీ మాకెందుకు చెప్పలేదు, వచ్చే ముందు చెప్పుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా, నేను వేరే చూసుకునేవాడిని కదా అని అన్నాడు. తర్వాత అని చెప్పిండు, ఇంత మంచి రెంట్ వస్తుంది, నేను కక్కుర్తిపడి ఎన్ని పనులు చేశాను, అంతేగాని నాకు ఒక్కళ్ళ ఈ ప్రాణాలు తీయాలని నాకు తెలియదు, నాకు అది లేదండి. ఎందుకంటే దగ్గర 10-12 years నుంచి ఆ ఇల్లు అట్లాగే ఉండిపోతుంది. అంతకుముందు వచ్చినారు ఒక 7-8 families వస్తూ పోతూ ఉన్నాయి, కానీ ఇక 10-12 years నుంచి ఖాళీగానే ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరికి కనపడతలేదు, ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి కనపడుతుంది. అంటే ఇక ఇదంతా కాదని చెప్పి ఒక అదే అంటారు మంత్రగాళ్ళు అంటారు కదండి,
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పరిస్థితి ఏంటి అది ఇదని చూపించగానే ఇక వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు. అయినా కానీ రాదు. మళ్ళీ ఒక మసీద్కి వెళ్ళి అది తీసుకొస్తారు కాబట్టి దర్గాలో చేస్తారు కదా, ఆయన తీసుకొస్తారు ఫకీర్ని. ఆయన తీసుకొచ్చి ఇక ఆయన వల్ల కూడా కాకపోతే ఒకసారి మళ్ళీ క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళి ఫాదర్ని తీసుకొస్తారండి. ఆయన వల్ల కూడా కాకపోతే ఇది ఏమీ అయితే లేదు, ఎంత చేసినా ఆయన పోదాలని చెప్పి ముగ్గురు కలిసి అలా ముగ్గురు అక్కడ మంత్రగాడి ప్లస్ ఫాదరు ప్లస్ ఫకీరు ముగ్గురు కలిసి అక్కడ ఉన్న ప్లేస్ అనేది ప్లస్ అదంతా తీసేసి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ బావిని మూసేసి తాళం వేసేసి పైన ఏదో ఒకటి సిమెంట్తో కప్పేయండి అంటారు. దాని ప్రకారంగా కప్పేస్తారు. అప్పటి నుంచి ఆ కళలు అనేవి అక్కడ ఎవ్వడికి రావట్లేవండి. వాళ్ళు ఒక్కరికే కాదు, అక్కడ వాళ్ళు ఒక దగ్గర 10-12 years నుంచి అక్కడే ఉంటున్నారు. 10-12 years తర్వాత వరకు ఆ కళలు అసలు కూడా రాలేదు ఎవ్వరికి. అదే కళలు అంటున్నా, ఇన్ కేసు చుట్టుపక్కల అందరు కళ అంటున్నారు కానీ అట్లా ఆ సిచ్యువేషన్ అనేది ఎవ్వరికి రాలేదు. 10-12 years 15 years దాదాపు 30-35 years అయింది. ఇప్పటికీ ఆ ఇల్లు అట్లాగే ఉంది, ప్లస్ అంతే బాగుంది. ఎలాంటి చెడు అనేది ఆ ఇంట్లో లేదండి. ఇక ఈరోజుకి స్టోరీ అయితే ఇంతే అండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.